ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అది ప్రాబ్లమే డెఫినెట్గా. భారతీయ జనతా పార్టీ ఆరోపించేది అందుకని ఎంఐఎం జోలికి పోవడానికి భయపడుతుంది. అసలు మేము ఫస్ట్ డిమాలిష్ చేసింది ఎంఐఎం వాళ్ళే కదండి. ఫస్ట్ డిమాలిష్ స్టార్ట్ చేసింది ఎంఐఎం తోటి కదా, ఆ శాస్త్రిపురం. బట్ ఆ తర్వాత ఎక్కడ చేసినట్లేరు. ఆ తర్వాత జరుగుతూనే ఉన్నాయి వైలేషన్స్. అంటే ఓల్డ్ సిటీలోనే కదా మొత్తం అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ. ఎందుకు అన్నిటికన్నా ఎక్కువ వైలేషన్స్ ఉన్నది వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి మాకు వచ్చిందని. అంటే ఏది ఎక్కడ ఎక్కువ ల్యాండ్ రేట్ ఎక్కువ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఇది ఉంటుంది. ల్యాండ్ రేట్ ఎక్కువ ఉన్న చోట వైలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నాట్ అనేది ఓల్డ్ సిటీ అనేది మనం చూపించేటటువంటిది ఒక రాంగ్గా మనం ప్రొజెక్ట్ చేస్తున్నది. ఓల్డ్ సిటీలో కూడా ఉన్నాయి కాదనట్లేదు, ఓల్డ్ సిటీలో ఎంక్రోచ్మెంట్స్ లేవని కాదు, దానికన్నా ఎక్కువ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇది రాజకీయంగా రకరకాలుగా తీసుకెళ్ళగా నేను కోఆపరేట్ చేస్తుందా ఏమంటారు? ఓఐసీ బ్రదర్స్ కోఆపరేట్ చేస్తారా మీరు ఓల్డ్ సిటీని ముట్టుకుంటే? ఎందుకు మేము చేసాం కదా, చేసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఏం లేదు, ఏముంటుందండి. వాళ్ళు సరే కాసేపు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు లెటర్ ఇచ్చారు, ఇది మా ఎంక్రోచ్మెంట్ దీని మీద అన్నారు. బట్ దిస్ వాళ్ళు అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు కూడా. వాళ్ళకు కూడా ఒకవేళ అది కూడా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అక్కడ కూడా ఎన్క్రోచ్మెంట్ ఇల్లీగల్ స్ట్రక్చర్ అయినా హామీ ఇవ్వగలరా? దీనిలో ఎంఐఎం అని తేడా లేదు, ఓల్డ్ సిటీ మేము చేస్తున్నాం కదండి, చేస్తున్నదే చూపిస్తున్నది. అంటే ఆ తర్వాత లేదు శాస్త్రం అనేది. ఇప్పుడు వేరే సపోజ్ మేము అసలు అంటే దీనిలో కూడా పొలిటికల్ కంపల్సరీస్ ఉంటాయి కదా. ఎక్కువ అయినది రూలింగ్ పార్టీ వాళ్ళే అయినా ఎక్కువ. నేను అదే లిస్ట్ కూడా రిలీజ్ చేశాము, రూలింగ్ పార్టీ వాళ్ళే. పలం రాజు గారిది చేసాము. తర్వాత నెక్స్ట్ అమీన్పూర్లో చేసినటువంటి వాటిలో కూడా అక్కడ లోకల్ గ్రౌండ్ లెవెల్ రూలింగ్ పార్టీ పాలిటీషియన్స్ ఉన్నాయి. సో అంటే చాలా చోట్ల ఇన్వాల్వ్ అయింది రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేసాం. కానీ రూలింగ్ పార్టీ అయితే ఎక్కువ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వాళ్ళు అదే అనేది మేము ఇచ్చాం కదా. మేము ఇచ్చిన డీటెయిల్స్ కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి వారు పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేసాం. మేము డిమాలిష్ చేసింది ఎక్కడెక్కడ చేసామని చేసి ఇదిగో ఇది డీటెయిల్స్ చెప్పి ఎవరైనా చెప్పొచ్చు కదా, ఇదిగో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నాను చెప్పండి. అసలు పార్టీలకు అతీతంగా చేస్తున్నది. దీన్ని బద్నాం చేయటం కోసం ఇదిగో వీళ్ళది చేయండి వాళ్ళది చేయండి ఇది చేయండి అంటే దీనికి రాజకీయ రంగనాథ్ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అనిపించట్లేదా కేటీఆర్ కు? ఇవన్నీ ఎవరు నేను ఈ సాఫ్ట్ టార్గెట్ హార్డ్ టార్గెట్ ఇవన్నీ ఏమి ఉండదండి. 4 రోజులు దీన్ని ఏంటంటే అంటారు చెప్పే ట్రాఫిక్ అయినప్పుడు కూడా ఓ 10 రోజులు తిడతారు, 11వ రోజు నుంచి అందరం మెచ్చుకుంటారు. ఎప్పుడైతే కనుక దాన్ని ప్రతిపక్షం మెచ్చుకోవడం కష్టమే కదా. నాకు ఎవరు మెచ్చుకుంటారు, ప్రజలు మెచ్చుకోవాలి ఫైనల్గా, పార్టీల పరంగా కాదు. ప్రజలు దే షుడ్ ఫీల్ అరే ఇది ఒక ఇన్స్టిట్యూషన్. రేపు ఎవరైనా కానీ కూడా ప్రజల పక్షాన చేస్తుంటే కనుక రాజకీయాలు అతీతంగాన ఏ గవర్నమెంట్ అయినా కానీ కూడా డెఫినెట్లీ అప్రిషియేట్ సచ్ ఆఫీస్. ఎస్ఎస్సి పేపర్ లీక్ సంబంధించి అప్పుడు చేసినప్పుడు బండి సంజయ్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే సందర్భం ఉంది. ఇప్పుడు ఆయన హోంశాఖ సాయం అంటున్నారు. ఇట్లా వరుసగా పెద్ద లీడర్లు అందరికీ మీరు టార్గెట్ అయిపోతున్నారని అనిపించట్లేదా? నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అప్పుడు. సో జరిగిన దాన్ని అంతా కూడా చెప్పాము. అది జరిగిన దాన్ని ఇది ఉంది. అది ఇప్పుడు తర్వాత కోర్టు అది ఛార్జ్షీట్ అయింది, ఛార్జ్షీట్ కూడా యాక్సెప్ట్ అయింది, దానికి నెంబర్ వచ్చింది. సో అది మళ్ళీ ట్రయల్ జరగాల్సింది. ట్రయల్ జరిగినప్పుడు చూద్దాం దాని సంగతి ఏంటనేది. ట్రయల్ అవ్వాలి. సో కోర్టు నిజంగా ఉందా బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్? లేకపోతే మీకు అప్పుడు నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి ఏముంటుందండి. ఆ రోజు నేను ఒక 2 ప్రెస్ మీట్లు గురించి పెట్టాను. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హైడ్రా మీద డిపెండ్ అయ్యింది. సో ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఏమంటారు? దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ప్రజలకు ఏం చెప్పగలరు? హైదరాబాద్ గ్రోత్ని హైడ్రా అనే సంస్థ ద్వారా రీడిఫైనింగ్ రీఓరియంటేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అని మనం కూడా చెప్పడం జరిగింది. రీడిఫైనింగ్ రీఓరియంటింగ్ అంటే ఏంటంటే ఈ కబ్జాలు ఇవన్నీ కూడా దానికి తగ్గుముఖం బట్టి ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి హైడ్రా అనే సంస్థ దోహదపడుతుంది అన్నమాట. డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా జరుగుతుంది. సో ఇది ఒక నేను అనేది కంట్రీ మొత్తం దీనివైపు చూస్తుంది అంటే కనుక ఇది ఒక పాత్ బ్రేకింగ్ రిఫార్మ్గా మనం తీసుకోవాలి. సో చేస్తూ రియల్ ఎస్టేట్ ఎక్కడ స్లో అవ్వదు, ఓన్లీ దాని డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ మార్చి ఇంతకుముందు చెరువుల్లో కట్టే దాని బదులు ఇప్పుడు పక్కకి చెరువులు పక్కన కడతారు, లేకపోతే ఇంకా వేరే ఏరియాస్కి ఎక్స్టెండ్ అవుతుంది. ప్రాపర్ సస్టైనబుల్ మెథడ్స్లోకి వెళ్తుంది. వెళ్ళి నేను ఎప్పుడో చూసాను, హిందూలో ఒక ఇది వచ్చింది, ఏది బర్డ్స్ అన్ని మైగ్రేటరీ బర్డ్స్ అమీన్పూర్ చెరువు పోయి వస్తున్నాయి. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. రేపు ఏంటంటే రేపు మనకి మంచి పక్షులు వెనక్కి వలసలు వస్తున్నాయి. ఇంతకుముందు ఏది 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చేటటువంటిది ఈ మధ్య రావటం మానేసినాయి. మళ్ళీ బర్డ్స్ అన్ని మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. సో రేపు లాంగ్ టర్మ్గా మనం ఆ దిశగా పోతాము. వాటర్ బాడీస్ అన్నింటినీ మనం వీలైనంత వరకు రిజ్యూనేట్ చేయడానికి. కానీ ఇక్కడ వాటర్ బాడీస్ గురించి ఉంది. వాటర్ బాడీస్ వ్యవసాయం కోసం వినియోగించేవాళ్ళు. ఇప్పుడు అసలు వ్యవసాయం లేదు, సిటీలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మరి ఎందుకు లేక్ కన్వర్జేషన్? అది ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్.
వ్యవసాయం లేనప్పుడు చెరువు ఏం చేసుకుంటారు, దాని చెరువు పూర్తి చేస్తే అయిపోయింది కానీ, సరే పూర్తి చేసిన చెరువులు అన్నీ కూడా దాన్ని రివైవ్ చేస్తామని ఇప్పుడేం అనట్లేదు, ఎందుకంటే దాని మీద చాలా వచ్చినాయి. ఏదైతే చేయగలిగినటువంటి వాటిని మనం రిట్రీవ్ చేస్తున్నాము. చెరువు ఫంక్షన్ ఏంటి, మల్టీపర్పస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఈస్ మీకు ఫ్లడ్ వాటర్ మిటిగేషన్. సో చెరువు ఎంత ఉంటే వాటర్ అంత వచ్చేసి దాంట్లో నిలుస్తుంది. చెరువు పెద్దది, చెరువు చిన్నది ఉందనుకోండి, 4 ఎకరాల్లో ఉంటాయి కనుక ఎంత వాటర్ హోల్డ్ చేయాలో అంత ఉంటుంది. 1 ఎకరా చెరువు విల్ హోల్డ్ 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో మనం తీసుకుంటే కనుక దాని 4000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్, 1 మీటర్ హైట్ అంటే 1 మీటర్ డెప్త్ ఉంటే కనుక 4000 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ 1000 లీటర్లు అనమాట. సో 1000 లీటర్లు ఇంటూ 4000 అంటే 4 × 10⁶ 4 మిలియన్ లీటర్లు వాటర్ ఒక ఎకరా చెరువు. ఏది దాంట్లో అడుగు ఒక 1 మీటర్ నీళ్ళు నిలిస్తే, 2 మీటర్లు నీళ్ళు నిలిస్తే 8 మిలియన్ లీటర్లు ఉంటాయి. ఈ నీళ్ళు ఒకవేళ కానీ ఈ చెరువు లేదనుకోండి, ఎక్కడ నిలుస్తాయి, రోడ్ల మీద ఉంటాయి అన్నమాట. సో అర్బన్ ఫ్లడ్కు సొల్యూషన్, అర్బన్ ఫ్లడ్కి చెరువులు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి నీరు నిలిచి మళ్ళీ దోమల సమస్య వస్తుంది. రైట్, చూడండి, దానికి అందుకు ఏం చేయాలి, చెరువుల్ని మనము స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి రావాలి, దానికి సీవేజ్ దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు చేసేది అదే. చాలా చెరువులు ఇప్పుడు మనం టేకప్ చేస్తాం. 12 చెరువులు కరెక్ట్. ఏమైంది, సీవేజ్ లైన్ని తీసుకొచ్చారు, మురికి నీరుని తెచ్చి దీంట్లో కలుపుతున్నారు, స్టామ్ వాటర్ డ్రైన్ కూడా దీనికి తెచ్చి కలుపుతున్నారు. మనం చెరువుని ఎలా తయారు చేయాలి, స్టామ్ వాటర్ డ్రైన్ వర్షం నీరు వచ్చి నిలిచేటట్టు ఉండాలి, సీవేజ్ది డైవర్ట్ చేస్తూ పక్కకి వెళ్ళి వేరే దగ్గర ఎస్టీపీలో ట్రీట్ అయ్యి దాన్ని మళ్ళీ వెళ్ళాల్సిన డిస్పోజల్ మెకానిజం దానికి ఉండాలి. అవి జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ. అంటే ఇప్పుడు ఎక్కడో చోట బిగినింగ్ అయితే జరగాలి కదా. సో ఇది చేస్తున్నాం అంటే ఒక రకంగా మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వడానికి చేస్తున్నాం. మేము చూసాము ఇక్కడ NINX డైరెక్టర్ గారు వారు నాకు ఏదో వర్క్షాప్లో ఒక దాంట్లో కలిసారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో వారు డైరెక్టర్ గారు నాకు ఒక వర్క్షాప్లో కలిసి ఒక రీసెర్చ్ చేశారంట వాళ్ళు. ఎక్కడ ఈ ఉప్పల్ పెద్ద చెరువు ఉంటుంది మనకి, ఏది వరంగల్ వెళ్తుంటే కనుక ఉప్పల్ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్లో మీకు పెద్ద చెరువు ఉంటుంది. దాని పక్కన కొంత ఈ వరి అంటే ప్యాడీ గ్రో చేసేటటువంటి దాన్ని అండ్ వెజిటేబుల్స్ గ్రో చేస్తుంటారు అక్కడ కొంతమంది. దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు దానికి అక్కడ చేస్తే కనుక చాలా మందిలో క్యాన్సర్ ట్రేసెస్ కనపడ్డాయి అన్నమాట. సో అంటే అదంతా కూడా ఏమైంది, చాలా ఎఫ్లూయెన్స్, చాలా పొల్యూటెన్స్ వచ్చినటువంటి ఆ చెరువులో దాని వాటర్ డ్రా చేస్తూ చేసినటువంటి దానికి ఆ పక్కన ఉన్నటువంటి దాంట్లో అవన్నింటిలో కూడా ఈ క్యాన్సర్ ట్రేసెస్ వచ్చాయి. సో వెరీ సీరియస్ ఇదండి. రేపు మనకి క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది, ఇట్లాంటి వాటి వలన క్యాన్సర్ అనేది పెరగడానికి కారణం ఇటువంటి వాటి పంటల్లోంచి ఇటువంటి నీళ్ళని వాడి మనం అక్కడ పక్కన వెజిటేబుల్స్ తయారు చేయటం, లేకపోతే ఇది చేయటం, దాని మీద ఏది సపోజ్ ఏమన్నా పశువులు అటువంటి వాటర్ తాగినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి మిల్క్ దాంట్లో ట్రేసెస్ ఉండటము. సో ఇట్లా రకరకాలుగా అంటే దీని ట్రేసెస్ మనకు అన్ని విధాలుగా అంటే వ్యవసాయంలో కనపడవచ్చు, కాయగూరలో కనపడవచ్చు, లేకపోతే పశువుల్లో కనపడవచ్చు, రకరకాల వాటర్లో వస్తుంటుంది. ఈ అన్నింటినీ అడ్రస్ చేస్తే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్లు చాలా ఫినామినల్ ఉంటాయి. అంటే రేపు మన మంచి హెల్త్ వైపు ఉంటుంది, కబ్జాలు లేనటువంటి దాని వైపు అంటే ఈ మనీ అంతా ఎక్కడికి పోతుంది, తర్వాత మళ్ళీ ఇట్ గోస్ ఇంటూ సమ్ షేడీ దాంట్లోకి వెళ్తుంది. ఈ కబ్జా చేసినటువంటి జనరేట్ అయిన బ్లాక్ మనీ మళ్ళీ గెట్స్ ఇంటూ సమ్ రాంగ్ థింగ్స్లోకి వెళ్తాయి. రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు, అదే అంటాను, రాంగ్ వాటర్లోకి వెళ్ళేదాన్ని ఇక్కడ చెక్ అయిపోతుంది, సోర్స్ కట్ అయిపోతుంది. సో అంటే కబ్జాలు అనే దాన్ని నియంత్రిస్తే కనుక ఇతర సిస్టమ్స్ కూడా బెటర్ అవుతాయి. ఇప్పుడు రూప్ మార్చుకుంది అంటే చెప్తున్నాం బెటర్ సిస్టమ్. కరప్షన్ అంటే పబ్లిక్ దగ్గర హెల్త్ నేను అనేది హైడ్రా అనేది ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తోటి వెళ్తున్నది. ఫ్లడ్ మిటిగేషన్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఆక్యుఫైయర్స్ అంటే మన వాటర్ ఆక్యుఫైయర్స్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగచ్చు. నెక్స్ట్ దీంతోపాటు మీకు మంచి దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ అట్లాంటి తయారు చేశారనుకోండి, ఈ చెరువుల చుట్టూ మంచి హెల్తీ దీనికోసం తీసుకురావడానికి పనికి వస్తుంది. ప్లస్ దీంతోపాటు మనకి అక్కడ ఏది రిక్రియేషన్ కోసం వస్తుంది. ఇదే కాకుండా మీకు ఆ ల్యాండ్ కబ్జా అయ్యి వేరే సిస్టమ్స్లోకి డైవర్ట్ అయ్యి ఆ సిస్టమ్స్ను కూడా డ్యామేజ్ చేసేటువంటి దాన్ని కూడా చెక్ పడుతుంది. ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ జరుగుతున్నాయి మనకి, దీనివల్ల బెటర్ సిస్టమ్ వైపు వెళ్తుంది. సో మన దేశం సమాజం బెటర్ వైపు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా తప్పకుండా ఒక మంచి దిశ వైపు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఎంతో ఆలోచించి తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్, దీనికి ఎన్నో పవర్స్ ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ తప్పకుండా. మీ ఇల్లు కూడా FTL పరిధిలో ఉందని కొద్దిమంది ఈ మధ్య రైట్, అదే చెప్పాను. దాని మీద కూడా నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఒక కామన్ సెన్స్ అండి, చెరువుకి పైన FTL ఉంటుంది, చెరువుకి అప్స్ట్రీమ్లో అంటే FTL కానీ బఫర్ కానీ. సో దాన్ని సరదాగా నేను అన్నాను, సో తల మీద మన మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అని. సో మామూలుగా మెడ మీద తలే ఉంటుంది అనేది అంటాం మనం కదా. చెరువుకి పైన అంటే ఎగువ భాగంలో అప్స్ట్రీమ్లో FTL బఫర్ ఉంటుంది, దిగువ భాగంలో ఉండదు. మా ఇల్లు చెరువుకి దిగువ భాగంలో 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఓకే, సో అంటే అసలు ఆ చెరువు లేదు. ఇంకోటి అక్కడ విషయం, చెరువు పోయింది ఎప్పుడు 40-20 ఏళ్ళ క్రితం పోయింది. అసలు
లేని చెరువు గురించి, పార్కు గురించి, కన్వర్ట్ అయిన చెరువు గురించి, పార్క్ గురించి మారిపోయినటువంటి అక్కడ కృష్ణకాంత్ పార్క్ వచ్చిన దాని గురించి, ప్లస్ దిగువ భాగంలో కిలోమీటర్ అవుతున్న దాన్ని సమస్యగా చూపిస్తోకి కొంత ట్రై చేసినప్పుడు, కొన్ని సోషల్ మీడియాలు కానీ లేకపోతే కొన్ని ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఉన్న వెనకాల అర్థాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పర్సనల్గా కూడా అటాక్ చేయడానికి వస్తారు. చేసిన ఎన్నిటికీ నాకు అలవాటేసి మనం ఏంటంటే నీ లక్ష్యం నీ క్లియర్గా ఉన్నప్పుడు దీన్ని పర్సనల్గా చేసినప్పుడు కూడా సో దాంట్లో ఏం అసలైన ఆర్గ్యుమెంట్. రంగనాథ్ ఐపీఎస్ కెరీర్లో మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి? ఆయేషా కేసా, మారుతీరావు ఆత్మహత్య, ప్రణయ్ అమృత సంబంధించిన కేసా, ఎస్ఎస్సి ఎగ్జామినేషనా, లేకపోతే ఇది హైడ్రానా? కేసు వేరండి. కేసు అనేది జస్ట్ ఒక కేసు వరకే చూస్తాం. నేను డెఫినెట్గా నా లైఫ్లో హైడ్రా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒక సిటీ, ఒక మెట్రో రీజన్ సిటీకి మనం వీఆర్ చేంజింగ్, ఒక దానికి కావాల్సినటువంటి దానికి ఒక మంచి డైరెక్షన్ తీసుకెళ్ళడానికి ఒక ఇన్స్టిట్యూషన్ని హెడ్ చేసేదానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం. అంటే ఇవాళ మీరు ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఉండొచ్చు. సిస్టమ్ క్రియేట్ చేసే అవకాశం. ఇండివిజువల్ డజంట్ మ్యాటర్. ఇక్కడ రంగనాథ లేకపోతే సమ్ ఎక్సా వై అనేది డజంట్ మ్యాటర్. ఇది ఒక వ్యవస్థ. గ్రేహౌన్స్ కూడా మనకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వ్యవస్థ తయారు చేశారు. అది ఆ వ్యవస్థ గ్రేహౌన్స్ ఎస్ఐబి అనేది బలంగా అది వెళ్ళే కొద్దీ నక్సలిజాన్ని చెక్ చేయడానికి చాలా స్ట్రాంగ్ సిస్టమ్స్గా తయారైంది. సో ఒక కొత్త సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. అది వ్యక్తి డజంట్ మ్యాటర్. సో అది రేపు ఈ ఇన్స్టిట్యూషన్ని బలంగా తీసుకెళ్ళాలి, దీన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకెళ్ళాలి, దీన్ని ఒక ఏంటంటే టెక్నాలజీ డ్రివన్గా తీసుకెళ్ళాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దీన్ని తీసుకొచ్చాలి. రేపు ఎవరు కూడా దీన్ని తప్పు పాయింట్అవుట్ చేసిన విధంగా లేకుండా చూడాలి. లీగల్ ఫ్రేమ్వర్క్, లీగల్ బ్యాకప్ ఉండేటట్టు చేయాలి. ఇవన్నీ చేయడానికి, ఇన్స్టిట్యూషన్ని చేయడానికి మాకు డెఫినెట్గా గవర్నమెంట్ అన్ని విధాలు ఇస్తుంది. దీనికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా మేము నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి, ఇతర శాటిలైట్ కంపెనీస్ తోటి, సర్వే ఆఫ్ ఇండియా తోటి ఇట్లా చాలామందితో చర్చలు జరుగుతున్నాయి, ఎంఓయూలు జరుగుతున్నాయి. అంటే ఒక మంచి దిశ వైపు తీసుకెళ్తూ రేపు ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అయింది. మా ల్యాండ్స్ అన్నీ సెక్యూర్ ఉన్నాయి, కమ్యూనిటీ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే పార్కులు అనేటటువంటి దిశగా మనం తీసుకెళ్ళి హైడ్రాని తీసుకెళ్తే కనుక ఈ కమ్యూనిటీ ల్యాండ్స్ చాలామంది, నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే చాలామంది డిఫెన్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డిఫెన్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళంటే వాళ్ళ దేశభక్తి అనేది నిన్న కూడా నేను ఎవరితో మాట్లాడుతాను, అందరు డిఫెన్స్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారండి, వెరీ నైస్ అని చెప్పి. అంటే వాళ్ళు చాలామంది ఆ సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అందరూ చాలామందిలో ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్లో, బట్ ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా కొంచెం ఎక్కువగా కనబడుతుంది. హైడ్రా పేరు చెప్పుకొని కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే అనేది అట్లాంటి కంప్లైంట్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, అట్లాంటిది ఉంటే కనుక ఈవెన్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా. సో అందులో దానికి ఏం చేయాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా అక్కడ లోకల్ పోలీస్కో, ఎవరన్నా అధికారులు, హైడ్రా అధికారులు కూడా రేపు ఎవరైనా చేసినా కానీ కూడా వెంటనే ఏసీబీకో, దీని మీద చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు కూడా ఇచ్చారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చారు, ఏసీబీకి ఇచ్చారు, అండ్ మాకు చెప్పారు, లోకల్ పోలీసు కూడా చెప్పారు, కమిషనర్స్కి, డీజీ గారికి కూడా. ఎవరైనా కనుక ఇట్లాంటి పేరు చెప్పి చేస్తే కనుక మీరు ఇమ్మీడియట్గా దాని మీద యాక్ట్ చేయండి అని చెప్పి. సో మా అధికారులు కూడా ఎవరైనా హైడ్రా పేరు చెప్పి ఎక్కడన్నా వసూళ్ళకు పాల్పడుతున్నారు కానీ కూడా దాన్ని కూడా మీరు వెంటనే ఏసీబీకో లేకపోతే ఇంకేదో ఇతర లోకల్ ఏజెన్సీకో, లేదు అట్లాంటిది వస్తే కనుక చెప్తున్నాం, మా అధికారులు దాని మీద రాలేదు. అట్లాంటిది వచ్చినా మీరు ఎవరు 2-3 అరెస్ట్ చేశారు. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో చేశారు. చేసినప్పుడు అట్లా అరెస్ట్ చేసి వెంటనే మాకే వచ్చి చెప్పారు ఆ బిల్డర్, సార్ ఇక మీ పేరు చెప్పి అక్కడ లోకల్గా ఉన్నవాడు చేస్తున్నాడు అంటే నేనే వెంటనే ఎస్పీతో మాట్లాడి ఇంటిమేషన్ ఇచ్చేసి తర్వాత ఈ బిల్డర్ ముందే మాట్లాడి చెప్పాను, మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎస్పీ గారిని కలవన్నాను. ఎస్పీ గారు కూడా ఆయన వెంటనే స్పందించి అక్కడ యాక్ట్ చేయడంతో వాళ్ళు అరెస్ట్ చేశారు. సో మా పేరు చెప్పి మీకు దగ్గర అని చెప్పేసి ఫోటోలు చూపిస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి కదా, ఫోటోలు ఎవడో దిగుతాడు, బొక్క ఇచ్చి ఫోటో దిగి తీసుకెళ్తే దాన్ని చూపించి ఇది చేస్తున్నారు. సో వెంటనే ఈ ఘాట్ అరెస్టెడ్ అనమాట. సో 2024 మొత్తం తెలంగాణ అంతా కూడా తెలుసు రంగనాథ్ అంటే. ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు, బహుశా మంత్రులు, ఎంపీని గుర్తుపట్టనేమో, కానీ మీడియా వల్లనో లేకపోతే ఇంకా దానివల్ల జరిగింది. ఏమైనా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయా ఆఫ్టర్? ఏం లేదండి, నన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేయనివ్వండి, మంచి కమ్యూనిటీ సర్వీస్ చేయగలిగితే కనుక, రేపు అంటే పబ్లిక్ మంచి సర్వీస్ చేయగలిగితే కనుక, దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో రేపు అది ఇయర్ అంటే 24 ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ హైడ్రా. ఎందుకంటే ఆర్గనైజేషన్ పరంగా దాన్ని